कया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ఈ దామోదర ఇదిగో ఇది ఈ రోలు కట్టేస్తున్నామే. కట్టేస్తే ఎంత కట్టినా తాడు సరిపోకపోతే అప్పుడు ఇంకొక ఆయన అప్పుడు ఎప్పుడైతే కృష్ణ ఈ కట్టు అని చెప్తాడో అప్పుడే కట్టగలుగుతుంది అనమాట ఆమె. అంటే ఆయన చెప్తే అది జరుగుతుంది అంతే. సో అప్పుడు తాడు కట్టగలుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీరు చూసారా, వెన్న తీసుకొని అన్ని కోతులకు ఇస్తూ ఉంటాడు, పంచుతూ ఉంటాడు. ఆ కోతులు ఎవరు మీకు తెలుసా? హనుమాన్. ఆ కోతులన్నీ ఇంతకు ముందు రామావతారంలో ఆ కోతులు ఈయనకి హెల్ప్ చేశాయి. హనుమాన్ కాదు, ఆ కోతులు ఉన్నాయి కదా, వానర సైన్యం అంతా హెల్ప్ చేస్తుంది కదా ఈయనకి రామావతారంలో. అప్పుడు ఆ కోతులు ఇప్పుడు ఈయన సర్వ్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి చక్కగా తినిపిస్తున్నాడు వెన్న. అప్పుడు హెల్ప్ చేశాయి కదా, అందుకోసం. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తారా, ఈ ఏజ్ ఎంత తెలుసా మీకు కృష్ణకి? ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఏజ్ ఎంత చెప్పండి? 2 years. 2 years అప్పుడు వీళ్ళు గోకులంలో ఉంటారనమాట. గోకులంలో ఉండి 2 years వరకు ఉంటారు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే చాలా రాక్షసులు వస్తారు. 2 years వరకు ఎంతమంది రాక్షసులు పంపిస్తాడో కంసుడు చంపడానికి కృష్ణుణ్ణి. సో ఇంకప్పుడు వెళ్ళిపోతారు. ఇక్కడ వద్దు, మనము బృందావనం వెళ్ళిపోదామని బృందావనం అందరూ వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. సో 2 years తర్వాత బృందావనంలో పెరుగుతాడు. అక్కడ 11 years వరకు ఉంటాడు. అక్కడ తర్వాత అక్రూరుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు కంసుడిని. అక్కడ కంసుడు పిలుస్తున్నాడని అక్కడ వెళ్ళి ఇంకా కంసుడు దగ్గర జరిగే కొన్ని ఉంటాయి. అవి మనం తర్వాత మాట్లాడుకుందాం, మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాము. సో ఇంత చిన్న వయసులో ఎన్ని పనులు చేస్తాడు, ఎంతమంది రాక్షసులను చంపుతాడు. ఆ రాక్షసులు అంతమంది అటాక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గోకులం నుంచి వెళ్ళిపోతారనమాట, బృందావనంకి వెళ్ళిపోతారు. సో ఇది తర్వాత మీకు తెలుసు, ఇది ఆ రోలు ఒక 2 చెట్ల మధ్యలో నుంచి వెళ్ళినప్పుడు ఆ చెట్లు విరిగి పడిపోయి అందులో నుంచి కుబేరులు కొడుకులు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది స్టోరీ నేను రేపు చెప్తాను. ఇంకా అది మీకు తెలుసు యాక్చువల్గా. సో ఇదే ఈ దామోదర లీల అనేది ఇదే. ఈ రోలు కట్టిన దీనికి ఈ ఫిగర్ ని పెట్టుకొని మనం ఈ రోజు నుంచి స్టార్ట్, శరత్ పౌర్ణమి, ఈ రోజు నుంచి మనము
నెయ్యి దీపాలు వెలిగించి తిప్పాలన్నమాట, హారతి ఇవ్వాలి. ఓకే, సో ఈరోజు మనం శ్లోక నెంబర్ 35కి వెళ్ళిపోదాము. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా మనకి. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య దాత రాష్ట్రాన్ నాహ కా ప్రీతి స్యాత్ జనార్దన. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య దాత రాష్ట్రాన్నాః కా ప్రీతి స్యాత్ జనార్దన. ఓకే దీత్య చెప్పమ్మా. ఓకే ఓకే. हेतो किं नु महीकृते निहत्य दातारस्त्रान्नाः का प्रीतिः स्यात् जनार्दन. ఓకే ఓకే, నెక్స్ట్ సాధ్వి తోటి ఒకసారి చెప్పిస్తాను. ఆ లోపల మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా రావాలి అవుట్పుట్. ఎందుకంటే కొంచెం పోతుంది, దీత్యాది కూడా కొంచెం పోయింది ఇప్పుడు అక్కడక్కడ. హేతోహ అనలేదు తను, అలా కొంచెం పోతుంది, మంచి చెప్పాలి. ఓకే. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే బా ఎంత బాగా చెప్తావో, భలే క్యాచ్ చేస్తావు. నిహత్య దాత రాష్ట్రాన్నాః కా ప్రీతిః స్యాత్ జనార్దన. జనార్దన. ఓకే సరే, ఆహ్లాద్ చెప్పు. अपि त्रैलोक्य राजस्य हेतोः किं नु महीकृते निहत्य दार्तराष्ट्रान्नः कप्रीति स्यात् जनार्दन. ఇక్కడ నిహత్య దాత రాష్ట్రాన్నాః ఓకే అదొకటి. కా ప్రీతి, మళ్ళీ లాస్ట్ లైన్ మళ్ళొకసారి చెప్పు. का प्रीतिः स्यात् जनार्दन. ఓకే ఫైన్. యశ్వంత్ చెప్పమ్మా. युष्मतज्जी. अपि त्रैलोक्य राजस्य हेतोः किं नु महीकृते निहत्य राष्ट्रान्नाः कप्रीति संज जनार्दनः. కొంచెం పోయింది, లాస్ట్ 2 లైన్స్ పోయాయి. నిహత్య దాత రాష్ట్రాన్నాః निहत्य दार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन. का प्रीति स्यात् जनार्दन. ఓకే, ఇది రెండు కలిపేయచ్చు. స్యాత్ జనార్దన. స్యాత్ జనార్దన. ఇప్పుడు చూడండి చక్కగా. ఓ గోవింద, of what avail to us or a kingdom, happiness or even life itself, when all those for whom we may desire them are now arrayed on this battlefield. ఇంతమంది ఉన్నారు కదా, అందరు వచ్చారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? యుద్ధ భూమిలో అందరు వచ్చింది ఎందుకు? ఇప్పుడు యుద్ధం చేయమని వచ్చిండ్రు వాళ్ళందరూ. వాళ్ళకేంటి? రాజ్యము, సంతోషము, ఈ జీవితం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? వాళ్ళని చంపేసి నేను ఇవన్నీ హ్యాపీగా నేను అనుభవించాలా అని అంటున్నాడు. ఓ మధుసూదన, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, father-in-laws, grandsons, brother-in-law and other relatives are ready to give up their lives and properties and are standing before me. ఇంతమంది, ఓ మధుసూదన, ఇంతమంది ఎవరెవరు టీచర్స్ ఉన్నారు అక్కడ, ఫాదర్స్, సన్స్, గ్రాండ్ ఫాదర్, ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రెడీ ఉన్నారు వాళ్ళ ప్రాపర్టీస్ వదిలిపెట్టుకోవడానికి, వాళ్ళ జీవితాలు వదిలిపెట్టుకోవడానికి. అందరు ఎందుకు ఇక్కడ నిల్చున్నారు?
అందరూ ఇప్పుడు నేను వాళ్ళని చంపడమో, వాళ్ళు నన్ను చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఆ! ఆహ్, అదే కదా ఇక్కడ జరిగేది అని అంటున్నాడు. ఓ మెయింటైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, ఇది చూడండి వెరీ ఇంపార్టెంట్. ఓ మెయింటైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఆ! అన్నిటిని మెయింటైన్ చేసేది ఎవరు? ఈయననే గదా మెయింటైనర్. కృష్ణనే. అన్ని లివింగ్ ఎంటిటీస్‌కి ఆఖరికి చీమకు గూడా ఫుడ్ ఎక్కడుందో తెలిసిపోతుందనమాట. ఇప్పుడు మనం అక్కడ టేబుల్ పైన మనము ఏదన్నా షుగర్ పెట్టామనుకో, చీమకి ఎట్లా తెలుస్తుందో వచ్చి తినేస్తుందది. అవి ఎక్కడున్నా వాటి ఫుడ్‌కి అది తెలిసిపోతుంది. అంటే వాటిల్లో గూడా ఉన్నాడు. భగవంతుడున్నాడు. సో, ఆ భగవంతుడు చెప్తాడనమాట. ఆ లివింగ్ ఎంటిటీస్‌ని మెయింటైన్ చేసేది కూడా ఆయననే. ఈవెన్ దో దే మైట్ అదర్‌వైజ్ కిల్ మీ. ఓ మెయింటైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ దెమ్ ఈవెన్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఫర్ ద 3 వరల్డ్స్. 3 లోకాలు ఇస్తామన్నా గాని గూడా నేను ఫైట్ చేయను. నాకు అవసరం లేదు. ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్. లెట్ అలోన్ దిస్ ఎర్త్. వాట్ ప్లెజర్ విల్ బి డిరైవ్డ్ ఫ్రమ్ కిల్లింగ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. ఆ ధృతరాష్ట్రుని యొక్క కొడుకులని చంపేసినందువల్ల ఎటువంటి ఆనందం నాకొస్తుంది? ఏం ఆనందం కలుగుతుంది? అని చెప్తున్నాడనమాట. ఓకే. సో నెక్స్ట్, ద లార్డ్ విల్ సాటిస్ఫై ద సెన్సెస్ ఆఫ్ ద, ఇక్కడేనా? ద లార్డ్ విల్ సాటిస్ఫై ద మనం లాస్ట్ ప్రీవియస్ దాంట్లో ఎస్టర్డే కొంచెం పర్పోర్ట్ చదివేసాం, చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ పర్పోర్ట్ చూస్తున్నాం మనము. ద లార్డ్ విల్ సాటిస్ఫై ద సెన్సెస్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీస్ యాజ్ మచ్ యాజ్ దే డిజర్వ్. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఇప్పుడు మనము కృష్ణని కృష్ణుడు ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ, ప్రతి ఒక్క జీవికి ఏది కావాలంటే అది ఇస్తాడు, సాటిస్ఫై చేస్తాడు. బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ దట్ దే మే కోవెట్. అంటే ఎంత అంటే అంత కాదు, ఎంత మేరకో అంత, వాళ్ళు ఎంత డిజర్వో అంతే అన్నమాట. ఇప్పుడు మనం కోరుకోవచ్చు కదా, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి రేపు అని అంటే అది చేయాలా? కృష్ణ చేసేయాలా మీకు? దానికి ఒక ఇది ఉంటది కదా, లిమిట్ ఉంటది. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. ఎంత మేరకు ఎంత చేయాలి అంత హీ విల్ డూ ఇట్. బట్ వెన్ వన్ టేక్స్ ద ఆపోజిట్ వే, ఎప్పుడైతే ఆపోజిట్ గా చేశాడనుకో, ఇప్పుడు ఎదుటివాడు అంటే నేమ్లీ వెన్ వన్ ట్రైస్ టు సాటిస్ఫై ద సెన్సెస్ ఆఫ్ గోవింద, ఎప్పుడైతే ఆ ఎదుటివాడు గోవిందుడిని సాటిస్ఫై చేయాలని చూస్తాడో, అంతే కదా, గోవిందుడిని సాటిస్ఫై చేయడం అంటే చాలా గ్రేట్ కదా. వితౌట్ డిజైరింగ్ టు సాటిస్ఫై వన్స్ ఓన్ సెన్సెస్, వాడి కోసం కాకుండా కృష్ణుని సెన్సెస్ సాటిస్ఫై చేయాలని చూస్తాడు. అంటే ఏం చేస్తాడు? ప్రొద్దుట్లేస్తాడు, హరే కృష్ణ మంత్రం జపం చేస్తాడు. ఆ మంత్ర జపము మామూలుది కాదు. అంటే ఏంటి? వెన్ యు ఆర్ చాంటింగ్ ఏమవుతుంది? కృష్ణ విల్ అపియర్. మీకు తెలీదు అది. మీరు అనుకుంటారు ఏముంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఏముంది అందులో అని అనుకుంటారు అందరూ. కానీ నువ్వు ఎప్పుడైతే అది చాంటింగ్ చేస్తూ ఉంటావో, ప్రభుపాద చెప్పినట్టుగా చేయాలి. అది ఎలా చేయాలి? చెప్పిన మంత్రాన్ని నువ్వు వినాలి. నీ చెవులని, నీ సెన్స్ ఆర్గాన్స్ ఏంటి? ముక్కు, నోరు, చెవులు, ఇక్కడే 3 ఉన్నాయి. కళ్ళు ఇక్కడే 4 ఉన్నాయి. ఈ స్కిన్ కూడా 5 ఇక్కడే వచ్చేసాయి చూడండి. సో ఇవన్నిటిని, ఈ సెన్స్ ఆర్గాన్స్ నువ్వు ఉపయోగించాలి కృష్ణ కోసం. ఎలా? కళ్ళతోటి నువ్వు కృష్ణుని అంటే నీ లోపల భావనలో చూడగలగాలి. నీ లోపలికెళ్ళి చూడగలగాలి. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం చెప్తూ లోపల నీ భావనతో చూడాలి. ఓకే. చూస్తూ కృష్ణుని చూస్తూ, కృష్ణుని పాదాలని చూస్తూ, మనము ఏదైనా టెంపుల్కి వెళ్తే కింద నుంచి పైకి వరకు చూడాలి. ఫస్ట్ కాలు చూడాలి, తర్వాత ఇలా పైకి వెళ్ళాలన్నమాట. సో ఆ పాదాల ముద్ర నీ లోపల ఉండాలి. సో ఆ పాదాలని అలా మనసులో అనుకుంటూ, తర్వాత నువ్వు తినే తిండి ఏదై ఉండాలి? ఫుడ్ ప్రసాదమై ఉండాలి. నువ్వు పీల్చే ముక్కు ఏది ఉండాలి? అతనికి పెట్టినటువంటి ఆ పూలు ఉంటాయి కదా, వాటి సువాసన, లేకపోతే అగరబత్తులు, ఆయన కోసం పెట్టిన అగరబత్తుల వాసన, అయిన పూలు ఉంటాయి కదా, పూల వాసన, వాటిని ఆస్వాదించాలన్నమాట. నీకు అవే రావాలి నువ్వు జపం చేసేటప్పుడు. అవన్నీ ఆ ఫీలింగ్ తో ఉన్నావు అనుకో. ఇంకొకటి, చెవులు, నువ్వు చెప్పే మంత్రము చెవులు వింటూ ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే సెన్స్ ఆర్గన్స్ అన్ని ఉపయోగిస్తావో
డెఫినెట్ గా కృష్ణ అక్కడ ఉంటాడు. మీకు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఒక 16 మాలలు జపం చేయమన్నారు కదా ప్రభుపాద. ఈ 16 మాలలు జపం చేస్తూ ఉంటే మీకు మీకు అది మీకు టచ్ ఫీలింగ్ కలుగుతుంది. కృష్ణ యొక్క టచ్ మీకు కలుగుతుంది. ఆ టచ్ ఎప్పుడైతే మీకు కలుగుతుందో దట్ మీన్స్ హీఈస్ హ్యాపీ విత్ యూ. హిస్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, హీ విల్ సాటిస్ఫై యువర్ డిజైర్. సో అలా అని నువ్వు ఎలా అంటే అలా డిజైర్స్ అయినా భక్తుడికి ఉండదు. ఎటువంటి డిజైర్స్, అంత గొప్ప గొప్ప డిజైర్స్ ఉండవు. ఎందుకంటే హీ జస్ట్ వాంట్ టు బీ విత్ కృష్ణ. ఎప్పుడు కృష్ణతో ఉండాలనుకుంటాడు, అంతే ఆయన డిజైర్. ఓకే, గోవింద వితౌట్ డిజైన్ టు సాట్ వన్స్ ఓన్ సాటిస్ఫైస్. దెన్ బై ద గ్రేస్ ఆఫ్ గోవింద all desires of the living entities are satisfied. Arjuna's deep affection for community and family members is exhibited here partly due to his natural compassion for them. ఇక్కడ ఏంటి, ఈయన డీప్ ఎఫెక్షన్ ఆయన కమ్యూనిటీ, ఆయన ఫ్యామిలీ, అర్జునకు అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అంతా చూపించుకుంటున్నాడు అనమాట. టు హిస్ న్యాచురల్ కంపాషన్ ఫర్ దెమ్. ఆయన వాళ్ళ మీద కరుణ చూపెడుతున్నాడు అనమాట. ఎందుకు, ఆయన ఒక బాడీలీ ఎఫెక్షనేట్ ఉన్నాడు కదా, ఈ బాడీనే నిజం అనుకుంటున్నాడు కదా, అందుకోసం హీఈస్ దేర్ ఫర్ నాట్ ప్రిపేర్ టు ఫైట్. అందుకే ఆయన ప్రిపేర్డ్ గా లేడు ఫైటింగ్ కోసం. నేను చెయ్యను ఫైటింగ్ అంటున్నాడు, నేను అడవులకు వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎవ్రీవన్ వాంట్స్ టు షో హిస్ అపులెన్స్ టు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కదా. ఎవరైనా వాళ్ళ యొక్క గొప్పతనం ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి చూపెట్టాలనుకుంటూ ఉంటారు. But Arjuna fears that all his relatives and friends will be killed on the battlefield and he will be unable to share his opulence after victory. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం చేసుకుంటాడు ఆయన, ఇదంతా వాళ్ళే ఉండరు, అందరు చనిపోతారు. చనిపోయినాక ఏముంటది, ఇంకా ఏం చూపెట్టుకుంటాడు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. ఏముంటది ఇంకా, దిస్ ఈస్ అ టిపికల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ లైఫ్. మెటీరియల్ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ వస్తువులు ఉన్న లోకంలో ప్రతి ఒక్కరు ఇలాంటి ఫీలింగ్ తోటే ఉంటారు అని. ఇది నిజమే, ఇది కరెక్ట్, అందరం అంతే. ద ట్రాన్సెండెంటల్ లైఫ్ హౌఎవర్ ఇస్ డిఫరెంట్. ఇది మరి ఆధ్యాత్మికమైన జీవితం అంటే స్పిరిచువల్ లైఫ్ డిఫరెంట్ గా ఉంటది. సిన్స్ ఎ డివోటీ వాంట్స్ టు సాటిస్ఫై ద డిజైర్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు, ఒక డివోటీ ఎప్పుడు లార్డ్ ని సాటిస్ఫై చేయాలని చూస్తూ ఉంటాడు. హీ కెన్, లార్డ్ విల్లింగ్, యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ అపులెన్స్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. అండ్ ఇఫ్ ద లార్డ్ ఈస్ నాట్ విల్లింగ్ హీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎ ఫాస్టింగ్. అంటే ఆయన ఇంకా ఎటువంటి ఐశ్వర్యాలైనా ఆ లార్డ్ కోసం అయితే హీ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు ఏదైనా డొనేషన్ అట్లాంటివి ఏమన్నా ఇవ్వాలి అంటే తప్పకుండా కృష్ణ విల్ గివ్. ఎందుకంటే వన్ ఈజ్ సర్వింగ్ టు కృష్ణ, రైట్? కాబట్టి హీ విల్ గివ్ ఐశ్వర్యం అంటే వెల్త్, ఎంత ధనం అంటే అంత ఇస్తాడు మనీ రూపంలో. ఎందుకంటే యు ఆర్ గివింగ్ టు కృష్ణ, రైట్? టెంపుల్ కన్స్ట్రక్షన్ అన్న దేనికైనా ఇస్తూ ఉంటావు. అండ్ కానీ ఒకవేళ నీ సాటిస్ఫాక్షన్ అనుకో ఇవ్వడు, అస్సలు ఇవ్వడు. అది అంటే ఇస్తాడు, కాకపోతే అది వేరే రూపంలో మాయ పట్టేసుకుంటది వాళ్ళని. మాయాదేవి, ఎవరు మాయాదేవి? దుర్గాదేవి పట్టేసుకుంటది వాళ్ళని. పట్టేసుకొని ఇంక ఇక్కడే ఉంచుకుంటది, ఈ లోకంలోనే ఉంచుకొని ఈ వస్తువులను ప్రేమిస్తూ, ఈ మనుషులను ప్రేమిస్తూ ఇక్కడే కలియుగం ఇంకా తీవ్రమైన రూపంలో ఉంటది. అప్పుడు ఇంకా వాడు బాధపడుతూ ఉంటాడు. ఇంకా అది వేరే స్టోరీ, ఇంకా అది చెప్పుకోలేము. సో ఇంకా ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. తర్వాత లార్డ్ ఈజ్ నాట్ విల్లింగ్, ఒప్పుకోలేదు అని అంటే డివోటీ కూడా తీసుకోడు, అట్లాంటి ఐశ్వర్యం ఒప్పుకోడు అనమాట. సో అర్జున డిడ్ నాట్ వాంట్ టు కిల్ హిస్ రిలేటివ్స్ అండ్ ఇఫ్ దేర్ వేర్ ఎనీ నీడ్ టు కిల్ దెమ్ హీ డిజైర్డ్ దట్ కృష్ణ విల్ దెమ్ పర్సనల్లీ. అంటే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు నాకు చంపాలని లేదు, ఇప్పుడు కృష్ణ కావాలి కదా, కృష్ణ చంపుకొని, కృష్ణ నువ్వు చంపు, నువ్వు పర్సనల్ గా నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, నువ్వు చంపు అని అంటున్నాడు. అట్ దిస్ పాయింట్ హీ డిడ్ నాట్ నో దట్ కృష్ణ హ్యాడ్ ఆల్రెడీ కిల్ దెమ్ బిఫోర్ దే కమింగ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ దట్ హీ వాజ్ ఓన్లీ టు బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ కృష్ణ. ఇక్కడ ఆయనకి అర్థం కావట్లేదు అర్జునుడికి. ఏంటి అని అంటే యాక్చువల్ గా వీళ్ళందరినీ ఇక్కడ పోగు చేసింది కృష్ణుడు. ఎందుకు? వాళ్ళందరినీ చంపాలి అని ఇదంతా ఒక ప్లాన్, కృష్ణ ప్లాన్ అన్నమాట. సో ఈ కృష్ణ ప్లాన్ లో అర్జున ఏంటి, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్ అన్నమాట. అంటే ఈయనని పెట్టి ఈయన ద్వారా చంపిస్తాడనమాట వాళ్ళని. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకో, నాకేదో కొంచెం తెలుసు, కొంచెమే, నాకు అంత పెద్ద గొప్పగా ఏం రాదు,
కాకపోతే నాకు ప్రభుపాద బుక్స్ చదువు ఎట్లనో అట్లా నా గురువుల నా శిక్షా గురువుల ద్వారా కొంచెం నేర్చుకున్నది. నేను మీ అందరికి చెప్పడం అనేది కూడా ఒక ప్లాన్, కృష్ణ ప్లానే. ఇగో ఆహ్లాద్, యశ్వంత్, సాధ్వి, కృష్ణారాధ్య ఇలాంటి వాళ్ళందరూ మంచి భక్తులు, ముకుంద ప్రియ ఇలాంటి భక్తులతోటి కూర్చొని చక్కగా ఇట్లా చెప్పడం అనేది అది ఒక ప్లానే, కృష్ణ ప్లానే. అలాగే ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో అందరిని అక్కడ జమ చేసి ఇక్కడ ఎవరిని అర్జున్ ఒక టూల్ లాగా పెట్టి వాళ్ళందరిని చంపుతున్నాడు అనమాట. దిస్ ఇస్ ఆల్ డైరెక్టర్. ఎవరు డైరెక్టర్? ఎవరు? కృష్ణ. ఓకే, ఇక్కడ హీరో ఎవరు? అర్జున తోటి చేయిస్తున్నాడు డైరెక్టర్. దిస్ ఫ్యాక్ట్ ఇస్ డిస్క్లోజ్డ్ ఇన్ ఫాలోయింగ్ చాప్టర్స్. ఇదంతా మనం ముందు చాప్టర్స్ లో మనం తెలుసుకుంటాము. As a natural devotee of the Lord, Arjuna did not like to retaliate against his miscreant cousins and brothers, but it was the Lord's plan that they should all be killed. ఇదంతా లార్డ్స్ ప్లాన్ అన్నమాట. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు ఇదంతా లార్డ్స్ ప్లాన్. ఇదంతా మనకి నెక్స్ట్ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద డివోటీ ఆఫ్ ద లార్డ్ డస్ నాట్ రిటాలియేట్ అగైన్స్ట్ ద రాంగ్ డూయర్, బట్ ద లార్డ్ డస్ నాట్ టాలరేట్ ఎనీ మిస్చీఫ్ డన్ టు ద డివోటీ బై ద మిస్క్రియంట్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా తప్పు చేశాడనుకో కృష్ణ క్షమిస్తాడు. అంటే ఇక్కడ చూడండి కింద ఉంది, భగవంతుని భక్తుడు తప్పు చేసిన వాడే పగ తీర్చుకోడు. ఏదైనా తప్పు చేస్తే పగ తీర్చుకోడు భగవంతుడు. కానీ దుర్మార్గులు భక్తుడికి ఎలాంటి అపకారం చేసినా భగవంతుడు సహించడు. కానీ డివోటీకి ఏదైనా చేశారనుకో ఎవరైనా లార్డ్ ఊరుకోడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణ భక్తులకి. మనం చూస్తుంటాం కదా చాలా మంది కృష్ణ భక్తులు. సో వాళ్ళని ఎప్పుడు ఏమీ అనకూడదు. అంటే ఏదైనా తప్పు చేస్తే మనం చెప్పొచ్చు, ఇలా తప్పు చేస్తున్నారు, ఇది తప్పేమో అలా చెప్పొచ్చు. కానీ వాళ్ళని ఎటువంటి ఇది చేయకూడదు. మనం ఎవ్వరికీ చేయకూడదు. వాళ్ళేంటి ఎవ్వరికీ చేయకూడదు అసలు. ఎందుకు అంటే తన ఖాతాలో ఒక వ్యక్తిని క్షమించగలడు, కానీ తన భక్తులకు హాని చేసిన వారిని క్షమించడు. ఎవరినైనా కానీ భక్తులు కూడా యాక్చువల్గా క్షమిస్తారు. వాళ్ళేమి అంత క్రూరు ఉండరు. వాళ్ళు క్షమిస్తారేమో కానీ ఇక్కడ కృష్ణ క్షమించాడంట ఏదైనా చేస్తే, అది చెప్తున్నాడు. అందువల్ల అర్జునుడు వారిని క్షమించాలని కోరినప్పటికీ, అందుకే అర్జునుడు అంటున్నాడు అనమాట, నువ్వు వాళ్ళని క్షమించు, దుష్టులను చంపాలని భగవంతుడు నిశ్చయించుకున్నాడు. కానీ ఇక్కడ కృష్ణ ఏంటి, వాళ్ళని చంపాలని ఆల్రెడీ నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం చాలా దారుణమైన చెడు పనులు చేశారు. అది అంతే కదా, ద్రౌపదిని అలా చేయడం ఎంత పెద్ద బ్యాడ్ ఇది. ఇంకోటి, డిడ్ అబ్దుల్ కలాం రీడ్ భగవద్గీత ఆర్ నాట్? మీకు ఇది భగవద్గీత ఒక రిలీజియన్ సంబంధించింది కాదు, హిందువులే చదవాలని ఏం లేదు. ఇది హిందువులది కాదు, మొత్తం ప్రపంచం మొత్తం అందరూ చదవాల్సిన బుక్ ఇది భగవద్గీత. ఎస్, ఆన్సర్ ఎస్. అండ్ హీ హాజ్ మెన్షన్డ్ ఇన్ హిస్ బుక్ మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్. ఆయన బుక్ లో పేర్కొన్నాడంట భగవద్గీత గురించి. రిలీజియస్ టెక్స్ట్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ గ్రేట్లీ. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయంట రిలీజియన్స్ టెక్స్ట్ ఉంటాయి కదా అవన్నీ. ఐ హావ్ స్టడీడ్ దీస్ అండ్ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్స్ టు క్వశ్చన్స్ దట్ హ్యావ్ అపియర్డ్ ఇన్ మై మైండ్ త్రూ మై లైఫ్. ఆయన లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలకి ఆన్సర్స్ వెతుక్కున్నాడంట. The Quran, the Vedas, the Bhagavad Gita all hold deep philosophical insights into the plight of man and have helped me resolve many dilemmas at different times in my life. ఇవి ఈ భగవద్గీత చూడండి, ఈయన ముస్లిం కదా అబ్దుల్ కలాం. ఖురాన్ చదివాడు అంటే ఓకే, అది ఎవరైనా చదువుతారు. కానీ వేదాసు భగవద్గీత చదవడం అంటే అది మామూలు కాదు, వేరే రిలీజియన్ వాళ్ళు. సో ఆయన ఇవి చదివాడంట. చదివి ఆయన లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీటితోటి సాల్వ్ చేసుకున్నాడంట. ఇంకా he has also alluded to the teachings of the Bhagavad Gita on multiple occasions. చాలా ఒకేషన్స్ లో చెప్పాడు. నేను అవన్నీ పెట్టదలుచుకోలేదు, కానీ జస్ట్ మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్తున్నాను. ఓకే, సో Krishna accepts only from the devotee. He does not accept anything from anyone else. చూడండి, ఈయన మధుమంగల్ అనుకోండి. మధుమంగల్ తెలుసా మీకు ఆ స్టోరీ? మధుమంగల్ అండ్ కృష్ణ వీళ్ళంట ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ఒకసారి ఎక్కడికో తోటకి వెళ్తారు.
మ్యాంగో తోటకి వెళ్తే ఇంకా అక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే కృష్ణ అంటే ట్రీస్ కి తెలుసు కృష్ణ అని. అందుకోసం ఒక ట్రీ ఏం చేస్తుందంటే ఆయన మస్తు కాయలుంటాయి. మ్యాంగో పండ్లు చెట్టుకి చాలా పండినయి చక్కగా ఉంటాయి. స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకా ఆ టైంలో గదా! ద్వాపర యుగంలో అంటే ఇంకప్పుడు భూమి మంచిగుంది. సారవంతంగా ఉంది. అంటే ఎంత టేస్ట్ ఉంటాయో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడిప్పుడు టేస్ట్ ఉండవు ఇంకా. రాను రాను ఇంకా అసలే టేస్ట్ ఉండవు. సో, అప్పుడంట ఒక ఒక కొమ్మ అంట కిందికొచ్చేసిందంట. కృష్ణకి అందేటట్టుగా ఆ పండ్లు. కిందికి పెట్టేసి కృష్ణ వాటిని తెంపుకుంటాడంట. తెంపుకొని తినడం మధుమంగల్ చూస్తాడంట. నాకు అంటాడంట. నీకు ఆ ట్రీ నీకిచ్చింది నేను చూసాను. నువ్వు నాకు గూడా ఇవ్వాలి అని అంటాడంట. మధుమంగల్ చాలా లడ్డూస్ అంటే చాలా ఇష్టం ఈయనకి. సో, అది వేరే స్టోరీ. సో, అలా అంటే సరే అనేసి ఇంకా అప్పుడు ఎంత ట్రై చేసినా ఆ ట్రీ రాదు ఈయన దగ్గరికి, మధుమంగల్‌కి రాదు. కానీ కృష్ణకైతే ఈజీగా అందడానికి వస్తూ ఉంటాయి. సో, అప్పుడు బలరాం ఏం చేస్తాడు, మధుమంగల్‌కి తెలియకుండా పైకెళ్ళేసి కిందికి వంచి ఇగో తీసుకో అని చెప్తాడనమాట. మధుమంగల్‌కి సాటిస్ఫై చేస్తాడలా. సో, ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. ఇంకొకసారి ఏమవుతుందంటే మధుమంగల్ కొంచెం పూర్ గదా! సో, వాళ్ళ మదరు ఎప్పుడు కృష్ణ అందరి బాక్సులు తీసుకొని తింటూ ఉంటాడు వాళ్ళ ఫుడ్‌ని. తింటూ ఉంటే ఒకసారి మధుమంగల్ ఒక సౌర్ ఏమంటారు పెరుగు తీసుకొచ్చుకుంటాడనమాట. బటర్ మిల్క్ తెచ్చుకుంటాడు. కొంచెం సవర్ ఉంటదది. కొంచెం పులుపెక్కుతది. సో, అది తెచ్చుకుంటాడు. వాళ్ళ మదర్ ఏం చెప్తది, ఊకే కృష్ణ అడుగుతున్నాడు నాకు నువ్వేం తేవా అంటున్నాడు అనంటే వాళ్ళ మదర్ అంటది, "ఇగో మన ఇంట్లో ఇదే ఉంది తీసుకెళ్ళు. కానీ కృష్ణకివ్వదు. ఎందుకంటే సవర్ ఉంది. కొంచెం పులుపుంది. నువ్వు తాగేసేయి అది. ఓకే." అని చెప్తాడు. సరే అనేసి తీసుకొనెళ్తాడు. అందరూ ఏవేవో స్వీట్స్ తెస్తారు. కృష్ణ అందరియి తీసుకుంటూ ఉంటాడు. మధుమంగల్ ఇంకా ఇగో నేను నీకోసం ఈ సవర్ ఇది బటర్ మిల్క్ తెచ్చాను అని చెప్పేసి టకీమని నోట్లో పోసేసుకుంటాడు. నోట్లో పోసేసుకుంటే అప్పుడు కృష్ణ వచ్చి 2 చెంపల్ని ఇట్లా గట్టిగా కొడతాడనమాట. కొడితే అది ఫౌంటైన్ లాగా ఆయన నోట్లో నుంచి వస్తుంది బటర్ మిల్క్. అది మొత్తం తాగేస్తాడు కృష్ణ. అంటే అది ఈయనెవరు? వీళ్ళంతా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళెవరు? ఆయన డివోటీసే. ఆయన డివోటీసే వస్తారు ఆయన కోసం అక్కడ. ఆల్రెడీ ఇది ప్లాన్డ్ గదా! అందరూ అలా పుట్టడం అనేది. సో, ఆ డివోటీ మధుమంగల్ నోట్లో నుంచి ఫౌంటైన్ లాగా వచ్చిన ఆ బటర్ మిల్క్ తాగుతాడు కృష్ణ. ఇది లోకం పైనుంచి బ్రహ్మ చూస్తాడు. బ్రహ్మ దేవతలందరూ చూస్తారు. అరె! ఏంట్రా ఈయనే ఎవరు? ఈయన దేవాది దేవుడు. ఈయనే ఆ మధుమంగల్ నోట్లో నుంచి వచ్చిన ఒక కామన్ పర్సన్ ఆయన నోట్లో నుంచి వచ్చిన బటర్ మిల్క్ తాగేస్తున్నాడు అని అసలు ఆశ్చర్యపోతారనమాట. ఈ బ్రహ్మ వీళ్ళందరి తర్వాత బ్రహ్మకి తర్వాత ఇంకొక టెస్ట్ పెడతాడు. అసలు ఈయన ఆయనకి డౌటొస్తది అసలు ఈయన నిజంగానే కృష్ణనా అనేసి డౌటొస్తుంది. డౌటొచ్చి ఆయన ఒక టెస్ట్ పెడతాడు. అది తర్వాత స్కిప్ చేస్తాం మేము. ఆ! స్కిప్ చేసారా? వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. గుడ్. అయితే అది అన్నమాట. సో, ఇక్కడ ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. మనం ఏం చెప్పుకున్నా, మనం ఏం మాట్లాడుకున్నా ప్రతిరోజు